హాయ్. అన్న, నారా చంద్రబాబు గారు తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అయితే ఉన్నది. ఈరోజు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? రెండు రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయి అనుకుంటున్నాను. మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి శిష్యుడని మన అందరికీ తెలిసిందే. గురువు శిష్యుడు పాలన రెండు రాష్ట్రాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు? శిష్యుడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదు కాబట్టి, తను ఒక సీఎం కాబట్టి ఇద్దరు అనుకూలంగానే ఉంటారు అనుకుంటున్నాను. వీళ్ళు ఇద్దరు కలయిక వల్ల రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉందా? గతంలో విడిపోయిన రాష్ట్రం కాబట్టి అభివృద్ధి జరగవచ్చు, తగువులు అయితే రావనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి ఇద్దరికి కోఆర్డినేషన్ ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలకు ఇబ్బంది కలగకుండా ఏ పనైనా సర్దుకుపోతారు అనుకుంటున్నాను. జాబ్స్ మనం చూసుకుంటే తెలంగాణలో ఉన్నట్టు ఆంధ్రాలో అసలు కంపెనీసే లేవు. ఒకేలా అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా ఈయన పరిపాలనలో? కంపెనీస్ అంటే అభివృద్ధి చేస్తారనే కదా చంద్రబాబు గారు కొట్టేశారు. చూడాలి. తెలంగాణలో చూసుకుంటే టీడీపీ పార్టీ అన్నది ఉన్నది కానీ డెవలప్ అవ్వాల. అది మళ్ళీ రానున్న రోజుల్లో కుంజుకొని ఇక్కడ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? నాకు తెలిసినంత వరకు ఇక్కడికి రారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పార్టీ ఉంది, ఇక్కడ పార్టీ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి నాకు తెలిసి ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఇంకో పార్టీకి వస్తుంది. ఇంక ఎవరు డెవలప్ చేయలేరు అనుకుంటే అప్పుడు ప్రజలు టీడీపీ చూస్తారు అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలిసే అవకాశం ఉందా రానున్న రోజుల్లో? కలవదని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే రీసెంట్గా ఎక్కడ ఎటువంటి కేసులు ఉన్నా సరే ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆయన మీద ఒక వార్డులో ఏం చెప్తారు? తను కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు కాబట్టి చూడాలి. ఇప్పుడే స్టార్ట్ అయ్యారు కాబట్టి. రేవంత్ రెడ్డి గారి మీద మీ ఒపీనియన్? రేవంత్ యంగ్ సీఎం కాబట్టి చూడాలి, బాగానే చేస్తున్నారు అనుకుంటా. థ్యాంక్ యూ అన్న. చంద్రబాబు గారు తెలంగాణకు వచ్చారు కదా నిన్న, రేవంత్ రెడ్డి గారితో మీటింగు. ఇద్దరు సీఎంస్ ఎలా ఉండబోతుంది? ఇద్దరు కలిస్తే బాగానే ఉంటుంది. ఫ్యూచరు యూత్కి జాబ్స్ వస్తాయి అంతే. అంటే రానున్న రోజుల్లో ఆంధ్ర తెలంగాణ డెవలప్ అయ్యే అవకాశం ఉందా? పక్కా. ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో టీడీపీ ఇక్కడ ఉండేది కానీ ఇప్పుడు లేదు. రానున్న రోజుల్లో ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉందా టీడీపీ? చంద్రబాబు వస్తే మ్యాక్సిమం ఉంటుంది కానీ బట్ కాంగ్రెస్ కదా రేవంత్ రెడ్డి. మరి చూసుకోండి ఆంధ్రప్రదేశ్ ఈ 5 yearsలో ఎలా ఉండబోతుంది? 5 years బాగానే ఉంటుంది చెప్పు. ఓకే అన్న, ఇప్పుడు ఏపీ చాలా లాస్లో అయితే ఉంది, తెలంగాణ హైలో ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు ఉంటే పక్కా తీసుకెళ్తాడు. ఓకే. రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే చంద్రబాబు గారికి శిష్యుడు అని ఆయన ఒప్పుకున్నారు. ఒక శిష్యుడు గురువు కలిపి రెండు రాష్ట్రాలను పరిపాలిస్తే అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? డిఫరెంట్ కదా, తెలంగాణ వేరు ఏపీ వేరు. అంటే ఇద్దరు సీఎంస్ ఇప్పుడు కలుస్తున్నారు కదా, కలిస్తే బెటర్. వన్ వార్డులో చంద్రబాబు గారి మీద చంద్రబాబు మంచి సీఎంఏ. రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్. థ్యాంక్ యూ.